బీసీలకు న్యాయం చేస్తున్నాం, అందుకే 6 సీట్లు ఇచ్చినాం. బీసీలు కావచ్చు, ఇక సామాజిక సమతుల్యాన్ని పాటిస్తున్నది కేవలం బీఆర్ఎస్. ఏ పార్టీ కూడా ఇన్ని సీట్లు ఇవ్వలేదు అంటున్నది పార్లమెంట్ ఎన్నికల్లో. సిగ్గుండాల కొద్దిగానే కేసీఆర్కి. ఎందుకంటే 119 సీట్లల్లో 22 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు పోయినసారి. అప్పుడు 17 ఎంపీ సీట్లలో 2, 3 ఇచ్చారు. అప్పుడు గెలిచి ఓడే పార్టీకి ఇక్కడికి హైదరాబాద్ సీటు ఇచ్చింది పీక్తేంది. హైదరాబాద్ సీటు నువ్వు కాదు, ఈ దేశంలో ఎవడు నిలబడ్డా గెలవడు, మోదీ వచ్చి నిలబడ్డా అక్కడ గెలవడు. హైదరాబాద్ సీటు ఇచ్చిండ్రు, అన్ని ఓడిపోయే సీట్లు ఇచ్చారు. పార్టీ ఎలాగో గెలవదు కాబట్టి ఎవరికో ఇదే నిజంగా నీకు దమ్ము ఉంటే, నీకు బీసీల మీద ప్రేమ ఉంటే నిన్నగాక మొన్న అసెంబ్లీ సీట్లు ఇచ్చేది ఉండే, పోయినసారి పార్లమెంటు సీట్లు ఇచ్చేది ఉండే. కానీ ఓడిపోయే సీట్లు ఎవరు తీసుకుంటే నేను తినకపోతే అయిపోయి ఎవరి నుంచి నాకెందుకు అనే పద్ధతులు ఇచ్చారు. ఎట్లా చూడవచ్చు? ఈ కవిత అరెస్టు కూడా తిహార్ జైలుకు పోతున్నది అంటున్నారు. వచ్చే అవకాశం ఉందా బయటికి? మరోవైపు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తున్నది, ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేశారు అంటున్నారు. ఎట్లా చూస్తారు? కవిత తిహార్ జైలుకే కాదు, అంతర్జాతీయ జైలుకు పోవడానికి కూడా సిద్ధమే పోతుంది. ఎందుకంటే ఆమె అంతర్జాతీయ జైలుకు పోవడానికి ఎందుకు తయారు కావాలంటే, ఆమె జాగృతి పేరుతోటి ప్రపంచ దేశాలు అన్ని దేశాలకు బ్రాంచ్లు పెట్టింది. అక్కడ విపరీతమైన వేల కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసింది వ్యాపారాల పేరుతోటి, సంస్కృతి జాగృతి పేరుతోటి. ఇలా ప్రపంచ దేశాలు కూడా ఆమె మీద నిఘా పెట్టి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆమె సింగరేణిలో కూడా గెలిచిన కార్మిక సంఘానికి అధ్యక్షురాలు ఉండే, అక్కడ కూడా వేల కోట్ల కుంభకోణం జరిగింది. అనేకమైనటువంటి దాంట్లో కూడా ఆమె కుంభకోణాలు ఉన్నాయి. ఇది కేవలము ఆరంభం మాత్రమే. ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, నిబంధనలకు వ్యతిరేకంగా లిక్కర్ తీసుకుని ఏదైతే ఉందో, అది కేవలం ఆరంభం మాత్రమే. అంతర్జాతీయ జైలుకి ఆమె పోతుంది, అది అంతమవుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చూడవచ్చు? గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ప్రతిపక్షాలు, సినిమా స్టార్లు, రియల్ ఎస్టేట్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు అంటున్నారు. ఇది తెర మీదకి వచ్చింది, ఎట్లా చూడవచ్చు? అసలు ఫోన్ ట్యాపింగ్ అంటేనే ఒక కులానికి ఇంకొక కులం నాయకత్వం వహించేటువంటి ఫోన్ ట్యాపింగ్. అది దోస్ హూ ఆర్ ది ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు, దే ఆర్ ఓన్ బిలాంగ్స్ టు ఆల్ కేసీఆర్ వర్గమే, కులమే, బంధువులే. కాబట్టి అప్పుడు రేవంత్ రెడ్డిని ఒక ఇరుకున బట్టి ఈ రాష్ట్రంలో ఆయన స్థానమే లేకుండా చేయడం కోసం, కాంగ్రెస్ను భూస్థాపన చేయడం కోసం ఒక ప్రయత్నం చేసిండు కేసీఆర్. కాబట్టి ఆయన చెంచాలందరినీ, ఆయన పాలకులందరినీ, ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో ఎస్పీల స్థాయిలో, ఏఎస్పీల స్థాయిలో, వీళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని బదనం చేయడం కోసం ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో లేకుండా చేసిండు. కానీ ఇలా ఆయనే లేకుండా పోయిండు. ఆ ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళే కాదు, రేపు కేసీఆర్ కూడా ఉంటాడు, ఎవరెవరు మంత్రులు, ఎవరెవరు ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటపడతారు త్వరలోనే. కానీ కేటీఆర్ నిన్న మాట్లాడుతున్నాడు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఆ చర్చా కార్యక్రమంలో. వాళ్ళతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం హోదాకు సరిపోడు, ఏం పీకలేరు, మమ్మల్ని ఏం చేస్తారో చేసుకోండి అని ఓ రకమైనటువంటి భాషను మాట్లాడుతుంది కేటీఆర్. ఎట్లా చూడవచ్చు? అసలు ఇప్పుడు కేసీఆర్ ఏం బీక్తాడు, కేటీఆర్ ఏం బీక్తాడు? ఆయన స్టేజ్ మీదనే నిన్న ఇద్దరు కొట్లాడుకున్నారు. మాగంటి గోపీనాథన్, ఇంకో శ్రీధర్ రెడ్డి, సరే మిక్స్ పెడతాడు. అంటే నీ క్రమశిక్షణ రాహిత్యమో, నీకోసం ఎవడు భయపడతలేడు, నీ సొల్లుతనము, నీ అహంకారితనము, నీ దొరతనం ఇంకా పోలేదనేది నిదర్శనం. ఇది నువ్వు ఎదుటి వాళ్ళ కోసం మాట్లాడేదానికంటే నీ పాటలు కొట్లాటలను ముందుగా ఆపు. అసలు ఇంకా ఓడిన కానీ గర్వం తగ్గలే, ఓడిన కానీ దొరతనం పోలే, ఓడిన కానీ భూస్వామ్య విధానాలు తగ్గలే. ఓడిన వాడికి కొద్దిగా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉంటుంది. ఆయనకు అది కూడా రాలే. ఎవడన్నా మీరు గమనించండి, మేము గవర్నమెంట్ 4 రోజులు కూడా ఉంటుంది, ఈ గవర్నమెంట్ని పడగొడతాము అంటే దాని అహంకర్తనం ఏంది? వేల కోట్ల రూపాయలు భూముల మీద సంపాదించినాము, వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసి సంపాదించినాం. ఈ ఒక ఎమ్మెల్యేలకు 500 కోట్లు ఇచ్చైనా సరే కొన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పడగొట్టి మీ గవర్నమెంట్ కథ ఉంది. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఎమ్మెల్యేలు కూడా పిచ్చోళ్ళు కాదు. ఇవాళ ప్రజలకు అమ్ముడు పోయే పరిస్థితుల్లో లేరు. నీ దగ్గరికి అమ్ముడు పోయిన వాళ్ళందరూ ఇవాళ ఇటు వస్తున్నారు. కానీ ఎవరు కూడా నోటి దుర్తనం తగ్గించుకోవాలి. ఒక ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటుంది గత ప్రభుత్వంలో. నీ యొక్క నోటి దుర్తనం ఇప్పటికైనా గౌరవంగా ఉండి ప్రజల యొక్క మనల్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలి. విమర్శించడం తప్పు లేదు, సమస్యలను గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడంలో తప్పు లేదు. కానీ ఏందిరా అనే దానికండి ఏమరా అనేదానికి తేడా ఉంటుంది. ఆయనను గౌరవంగా ఉండాలని ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణవాదిగా, తెలంగాణలో అంటే ఇట్లా మాట్లాడతారు, అట్లా మాట్లాడతారు అనే సంస్కృతిని బయట దేశాల్లో, బయట రాష్ట్రాల్లో ప్రచారం కాకుండా చూడాలని కేటీఆర్ గారిని కోరుతున్నాను. ఫైనల్గా ఒక మాట, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ కామెంట్ చేస్తారు. నిజంగా బీజేపీలో చేరతారా మీ ముఖ్యమంత్రి గారు, పీసీ అధ్యక్షుడు? ఒక మాట చెప్పన్నా, రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేరడం కాదు, భారత రాష్ట్ర సమితి హరీష్ రావు, కేటీఆర్, కేసీఆరే బీజేపీలో చేరుతారు. ఎందుకంటే వాళ్ళకి గత్యంతరం లేదు. ఇక్కడ ఒక మంత్రి కూడా కాలేదు,
కనీసము ఒక రాజకీయ అనుభవం కూడా లేదు. ఇలా ఆయన యొక్క టాలెంట్ని చూసి, ఆయన యొక్క కెపాసిటీని చూసి, ఆయన ప్రజల కోసం చేసే నిరంతర శ్రమను చూసి ఆయన ఏకదం ముఖ్యమంత్రిని చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని. ఆయన ఎందుకు పోతాడు అని నిన్ననే చేవెళ్ళ పార్లమెంటు సమావేశాలు అన్నాడు. నాకు ఏ అవకాశం, నేను ఏ స్థాయిలో లేను, నా స్థాయిని పెంచి ఇలా కాంగ్రెస్ పార్టీ నాకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది, నేను కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటున్నాను. ఎవరైనా తను ఎక్కడో ఉన్నోని తీసుకొచ్చి అందలం ఎక్కించినడికి ఇది కాదని పోతారా? నీకేం దిక్కు లేదు, మొక్కు లేదు. ఇలా కవితను నిన్న మొన్నటిదాకా ఈ పార్లమెంట్ ఎన్నికలలో కేవలం ఆ మాత్రం కూడా బీఆర్ఎస్కు స్థానం లేకుండా చేయడం కోసము కవితను పెట్టిండ్రు. ఇలా కవితను విడిపించడం కోసమే పార్లమెంట్ తర్వాత అందరూ పోయి బీజేపీలోకి వెళ్తారు. బీఆర్ఎస్ఏ వెళ్తుంది, బీఆర్ఎస్ ఉండదు ఈ రాష్ట్రంలో.